ప్రభునామంన అందరికీ శుభములు, వందనమంతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి కొన్నిసార్లు మన లైఫ్లో అపాయములు, శోధనలు, శ్రమలు, వేదన, బాధ ఎదురవుతూ ఉంటుంది. ఆకస్మికముగా కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు మన లైఫ్లో వస్తూ ఉంటాయి. అవి ఎలాగనంటే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా లైఫ్లో అనుభవం ఉంటుంది. ఇలాగా మాకు సడన్గా ఇలా జరిగిందండి, ఒక సమయంలోనే ఉద్యోగం పోయింది, ఒక్క సమయంలోనే భయంకరమైన అనారోగ్యం వచ్చింది, అదే సమయంలో మేము ఇట్లా బాధపడ్డాము అని చెప్పి మన లైఫ్లో కొన్నిసార్లు కారు మేఘము పట్టినట్టు, అంటే భయంకరమైన వర్షానికి సూచనగా మబ్బులు చీకట్లు కమ్మినట్టు మన లైఫ్లో కొన్ని సమయాల్లో చీకట్లు కమ్మినట్టు అయిపోతుంటుందండి. అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు ఉంటుంది. మనకి ఇక మార్గం ఎటువైపు ఉంది, మనం ఎలా బయటపడగలము అనేటువంటి పరిస్థితులు, అనేటువంటి స్థితిగతులు మనల్ని చుట్టుముట్టేవిగా ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో మనము తొందరపడి, బాధపడి, దుఃఖపడి, ఆవేశపడి, ఆయాసపడి, దేవుణ్ణి దూషించి, ద్వేషించి, ఇంకా అనేక రకాలుగా సాతానుకు అవకాశం ఇచ్చి, ఇంకా నాకొద్దు ఈ జీవితం, నేను బ్రతకడం వేస్ట్ అని తొందరపాటు నిర్ణయాలు మనలో చాలామంది చేస్తూ ఉంటామండి. అలాంటిది కాదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులము మనమైతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, మన చుట్టూ ఉన్న మనుషులు మనకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామనంటే, మనము దేవుని నమ్మిన వారము, మనము మన స్థితిగతిని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాలని, మన శ్రమ విషయమై, మన బాధ విషయమై ఆయన సన్నిధిలో కుమ్మరించాలని మనము కోరుకునే వారముగా ఉండాలి. అయితే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇలా అంటున్నారండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనకి ఎటువంటి కీడు ఉన్నా, ఎటువంటి సమస్య, ఎటువంటి శోధన ఉన్నప్పటికీ మనము ఆయన సన్నిధికి పరుగున మనము చేరి ఆయనను ప్రార్థించనుద్దేశించుటకు మన హృదయములను ఆయన ఎదుట చింపుకున్న వారమై, దేవా నా పాపములను బట్టే నేను ఇలాగున బాధపడుతున్నాను, మరి నాకున్న శ్రమనే కానీ శోధనే కానీ తప్పించే శక్తి గల వాడవు నీవు అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన మన మీద ఉన్న కీడును తప్పిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎలాగనంటే, యోనా గారు మరి ఆ పట్టణానికి, నినివే పట్టణానికి కీడును ప్రకటించినప్పుడు మరి ప్రభువు తన హృదయమును పశ్చాత్తాపడి వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా ఆపేశారు కదండి. అలాగున్నే మరి హిజ్కియా గారు మరణ శాసనం దేవుడిచ్చినప్పుడు, మరణమని ప్రకటించబడినప్పుడు మరి హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన మరణమును ప్రభువు కొట్టివేసినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. అలాగే మన లైఫ్లో మనకి ఏదన్నా ఆపద పొంచి ఉంది, సమస్య పొంచి ఉంది, లేదు ఆల్రెడీ సమస్యలోనే ఉన్నాము, పడిపోయి ఉన్నాము అయినప్పటికీ కూడా మనల్ని లేపుటకు, పడిపోయిన మనల్ని లేవనెత్తుటకు, నాశనం అయిపోయింది అనుకున్న మన జీవితాలను నిలబెట్టుటకు ఆయన సమర్థుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఎప్పుడు ఆయనను మనం ప్రార్థించాలి. కానీ మరి ముఖ్యముగా మనకు కష్టము, శ్రమ, శోధన ఎదురైనప్పుడు మనము ఆయన సన్నిధిని ఆశ్రయించే వరముగా ఉండాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? బ్యాంకుకి వెళ్ళాలా, లాయర్ దగ్గరికి వెళ్ళాలా,
ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అలా ఆలోచించే వారముగా మనం ఉండొద్దు, కానీ మన దేవుని సన్నిధిని మనము మన హృదయాన్ని కుమ్మరించి ఉపవాస ప్రార్థనగా మన దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆయన సన్నిధిలో మన జీవితాలను మన కుటుంబాలను కట్టుకునే వారముగా ఉండాలి. ఆయన దగ్గరే మనకు న్యాయము జరుగుతుంది, కానీ మనుషుల దగ్గర మనకు న్యాయము జరగదండి. మనుషులకు ఇంకొకరు అవునంటే ఒకరు అవునంటే ఒకరు అవునంటారు, ఇంకొకరు కాదంటే కాదంటారు. ఆమె మంచిది అని ఒకరంటే మంచిది అని మరొకరు అంటారు, చెడ్డది అని ఒకరంటే చెడ్డది అని మరొకరు అంటారు. లేదు ఆ అబ్బాయి ఇలాంటి వాడనంటే అలాగున మనుషులు పైకి కనపడేదే వాళ్ళు మాట్లాడతారు, కానీ నీ హృదయాంతరంగంలోని మంచి స్థితిని చెడు స్థితిని గ్రహించగలవాడు పరమదేవుడండి. కనుక మనము ఆయన యందు మనము భక్తి శ్రద్ధలు నిలుపుదాము, ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. మనకు వచ్చిన కష్టములోనైనా, శ్రమలో అయినా, బాధలో అయినా, ఎటువంటి మరణాపాయ పరిస్థితుల్లో అయినా ఆయన యందు మనము వినయము కలిగి కృతజ్ఞత కలిగి, దేవా నీవు సమస్తమును చేయుటకు నీకు సాధ్యము అని చెప్పి మనము ఆయన్ని ప్రార్థించబద్దులమై ఉన్నాము. అలాగున ప్రార్థించి మన జీవితంలోనూ మన కుటుంబంలోనూ ఆయన సన్నిధిలో కట్టుకున్న భాగ్యము ధన్యత ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.